హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే ఎయిర్పోర్ట్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో బాలాపూర్ టు ఎయిర్పోర్ట్కి వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అద్భుతమైన 170 గజాల క్వాలిటీతో కట్టిన మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా ఎయిర్పోర్ట్కి దగ్గరలో హౌసెస్ చూస్తుంటే ఈ వీడియో వరకు షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుందో పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి సుల్తాన్పూర్లో ఉంటుంది. సుల్తాన్పూర్లోని సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీలో ఉంటుంది. మంచి కాలనీ. ఇందులో మనకి సీసీ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. అన్ని రకాల ఫెసిలిటీస్తో మంచి ప్రైమ్ లొకేషన్లో ఇల్లు ఉంటుంది. ఇక్కడ మ్యాక్సిమం మనకి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఈ సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీ అనేది మనకి బాలాపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ నుంచి 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఆర్సీఐ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో, బాలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 14 తుక్కుగూడ నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక ఈ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది. 25.5 ఇంటూ 60 డైమెన్షన్స్తో 1500 స్క్వేర్ ఫీట్లో ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ర్యాంప్ చూసుకుంటే రోడ్డుని చాలా హైట్ లేపారు. మనకి ర్యాంప్ కూడా మంచి గ్రానైట్ వాడారు, అది కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ వాడారు. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. చూసుకోండి, గేట్ కూడా చాలా బాగుంది, ఎలివేషన్ కూడా చాలా బాగుంది. మొత్తం ఏషియన్ పెయింట్స్ వాడారు కాబట్టి అద్భుతమైన లుక్ వచ్చింది. ఒకసారి పార్కింగ్ చూసుకోండి ఎంత బాగుందో. 25.5 ఇంటూ 60 డైమెన్షన్స్తో మంచి ప్లానింగ్తో చాలా బాగా కట్టారు. చూసుకోవచ్చు, ఒక చిన్న కారు 2 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ ఉంది. పార్కింగ్లో మీరు చూసుకోవచ్చు మంచి ఫాల్ సీలింగ్ కూడా ఉందన్నమాట. అదేవిధంగా పార్కింగ్లో కూడా మంచి టైల్స్ వేశారు. టైల్స్ వేయడంతో పాటు చూసుకోండి మంచి గోల్డెన్ పట్టి ఇవ్వడం వల్ల పార్కింగ్ కి మంచి లుక్ వచ్చింది. మనకి పార్కింగ్ లో చూసుకోవచ్చు పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైడింగ్ ఇవ్వడం జరిగింది. మెట్లకు కూడా యాంటీ స్కిడ్ గ్రానైట్ వేయడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మెట్ల కింద చాలా స్పేషియస్ గా మంచి ప్లానింగ్ తో ఇవ్వడం జరిగింది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకున్నా లేకపోతే అన్వాంటెడ్ థింగ్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. అదే విధంగా మనకు వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఫ్లోరింగ్ చూసుకోండి, మా పార్కింగ్ లో యాంటీ స్కిడ్ గ్రానైట్ వేయడం జరిగింది. మంచి వైట్ పట్టీలతోని అందంగా తీర్చిదిద్దారు. మీరు ఒకసారి చూసుకోండి, ఇల్లు చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. అటు మనకు లాస్ట్ బోర్ పాయింట్ ఉంటుంది, సంపోర్డ్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఒక్కసారి మెయిన్ డోర్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి ఫినిషింగ్ తోని, మంచి ఇండియన్ టెక్ వాడి, మంచి చౌకట్లతోని, మంచి గ్లాస్ ఫ్రేమ్స్ తోని, క్వాలిటీ విషయంలో డబ్బు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కస్టమర్కి 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా చక్కగా తీర్చిదిద్దారు. ఒక్కసారి హార్డ్వేర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మంచి హార్డ్వేర్ తోని మెయిన్ డోర్ అయితే చాలా చక్కగా ఉంది. లోపల ఇంకా అద్భుతంగా ఉంటుంది, మంచి ప్లానింగ్ తో కట్టారు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇల్లు అయితే వాస్తు ప్రకారం కట్టారు, మంచి ప్లానింగ్ తో కట్టారు. ఎందుకంటున్నానంటే 25.5 ఇంటూ 60 డైమెన్షన్స్ ఉన్నా సరే మంచి ప్లానింగ్ ఉంది కాబట్టి ఈ విధంగా కుదిరింది. మంచి ప్లానింగ్ ఎప్పుడు వస్తుందంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడే వస్తుంది. అందుకే ఇంత అద్భుతంగా హాల్ కుదిరింది. హాల్లో కూడా మనకి మంచి టైల్స్ వేయడం జరిగింది. 6x4 టైల్స్ వేసారు కాబట్టి మంచి లుక్ వచ్చింది. అది కూడా 15 mm థిక్నెస్ టైల్స్ వేసారు కాబట్టి కొనుక్కున్న కస్టమర్ కి మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి ఇంత క్వాలిటీతో కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి వాస్తు ప్రకారంగా కిటికీలు ఇవ్వడం జరిగింది.
కిటికీలు కూడా పెద్దగా ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది. అది కూడా మనకి వుడెన్ కిటికీలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకి ఇక్కడ చూసుకోండి వాస్తు ప్రకారంగా డోర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి వెంటిలేషన్ వస్తుంది. ఒకసారి హాల్లో చూసుకోండి మనకి లేటెస్ట్ ప్రొఫైల్ లైటింగ్ తోని అద్భుతమైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. అటు పక్కన మనకి కిచెన్ ఉంటుంది, డైనింగ్ ఏరియా ఉంటుంది. కిచెన్ డైనింగ్ ఏరియా చూసే ముందు ఒక్కసారి చూసుకోండి, ఇది మంచి డిజైన్ తోని ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఒకసారి చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు మొత్తం వర్క్ కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. బాత్రూమ్ కూడా మంచి టైల్స్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఫ్రెండ్స్ చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ లో కూడా ఫ్లోరింగ్ లో మంచి టైల్స్ వాడడం జరిగింది, మంచి లుక్ వచ్చింది మనకి. అదే విధంగా చూసుకొని సరిపడిన సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. మనకి బీరువా కూడా మంచి స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. లేటెస్ట్ డిజైన్స్, లేటెస్ట్ ప్రొఫైల్ లైటింగ్ అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకి చాలా స్పేషియస్ ఉంది. బెడ్రూమ్ మాత్రం కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. అదే విధంగా ఇటు పక్కన చూసుకుంటే వెంటిలేషన్ వచ్చే విధంగా మంచి పెద్ద విండో ఇవ్వడం జరిగింది. మనకి మంచి క్వాలిటీ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. ఇందులో కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒక్కసారి డోర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. మెయిన్ డోరే కాదు లోపల డోర్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీ ఉన్నాయి అనమాట. పైన మనకి లోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. దీనికి ఆపోజిట్ లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో ఆల్మోస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అదే విధంగా ఉంది. చూసుకోండి ఇలా చాలా మటుకు కుదరదు, మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. చూసుకోండి ఇందులో కూడా 6x6 మంచి ఈజీగా పడుతుంది. చుట్టూ తిరిగే విధంగా కూడా ఉంది. ఇందులో కూడా మంచి టైల్స్ వాడడం జరిగింది. పైన కూడా చూసుకోండి ఇందులో కూడా మంచి ప్రొఫైల్ లైటింగ్ తోని మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి కలర్స్ అయితే చాలా అద్భుతంగా వాడారు. ఫ్రెండ్స్ ఇందులో కూడా మంచి కిటికీ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనం కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తారు కదా బెడ్రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. మనకి డైనింగ్ ఏరియా కూడా అదే స్పేషియస్గా ఉంటుంది. కిచెన్ కూడా చాలా బాగుంది. ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంది కాబట్టి మనకు చాలా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. మనకు అతి దగ్గరలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది. అదే విధంగా 85 వరల్డ్ స్కూల్ ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి డైనింగ్ ఏరియా ఎంత పెద్దగా ఉందో, విశాలంగా ఉందన్నమాట. మనకి డైనింగ్ ఏరియా చాలా చక్కగా ఉంది. ఇటు పక్కన మనకి ఒక సింక్ కూడా పెట్టడం జరుగుతుంది హ్యాండ్ వాష్ చేసుకునే విధంగా. ఇందులో కూడా మనకి కబోర్డ్స్ చేయించుకునే విధంగా మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. క్రాకరీ యూనిట్ చేయించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్ తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి వాస్తు ప్రకారం కిటికీ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది అనమాట. ఒక 3-4 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కూడా మంచి ప్లానింగ్ తో సరిపడే విధంగా సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ వేయించుకుంటే అద్భుతమైన లుక్ వస్తుంది. మనకి కిచెన్ లో కూడా మంచి గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. కింద కూడా మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ వాస్తు ప్రకారంగా మనకి పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా 2 రెక్కల డోర్ తోని పూజ గది ఇవ్వడం జరిగింది. చిన్నగా ఉన్నా కానీ ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ప్రశాంతంగా ఉందన్నమాట. చాలా బాగుంది. ప్లానింగ్ అయితే అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ డోర్ నుంచి బయటకు వెళ్తున్నాము. మనకు వెస్ట్ ఫేసింగ్ లో డోర్ ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ లో డోర్ ఉంటుంది. వాస్తు ప్రకారం కట్టారని అందుకే చెప్పాను. మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్ అనమాట. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. అటుపక్కన చూసుకుంటే సంపు, సో ఫుల్ వాటర్ కెపాసిటీ ఉంది. చుట్టూ తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ ఉంటాయి. మంచి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇల్లు అయితే మంచి ఎక్స్పీరియన్స్ తో ఉన్న బిల్డర్స్ కట్టిన ఇల్లు, మంచి ప్లాన్ తో కట్టడం జరిగింది. ఒకసారి టెర్రస్ మీకు వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, రేట్ అయితే చెప్తున్నారు, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, పూర్తి విషయాలు తెలుసుకుందాం. మనం టెర్రస్ మీకు చేరుకున్నాము. చూసుకోండి మనకి అద్భుతమైన హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంటుంది. సిపిఎన్ఆర్ బృందావన్ కాలనీ అని చెప్పేసి మంచి కాలనీ. ఇందులో మనకి సీసీ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, మున్సిపల్ వాటర్ కనెక్షన్స్ అయిపోయినాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ తో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు ఉంటుంది. ఇక్కడ మాక్సిమం మనకి ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇంకా దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 85 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% ఈజీగా బ్యాంక్ లోన్ వస్తుంది. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఫ్రెండ్స్ ఈ ఇల్లు గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఈ ఇల్లు గురించి విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ మీరు ఓనర్కి కాల్ చేసుకోవచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా
ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఇల్లు చూస్తుంటే తక్కువ బడ్జెట్లో ఈ వీడియో వర్క్ షేర్ చేయండి, వాళ్ళకి ఎంతో కొంత ప్లస్ అవుతుంది. అదే విధంగా మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలోకి వెళ్ళి వీడియో చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అద్భుతమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.